హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో టమాటా రైస్ ఎలా చేయాలో చూసుకుందాం. ఫస్ట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ కాగానే అందులో ఆవాలు, జీలకర్ర అండ్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. ఇక్కడ నేను బిర్యానీ స్పైసెస్ అనేది కొంచెం తక్కువ యూజ్ చేస్తున్నా. అండ్ దెన్ నెక్స్ట్ మిర్చి అండ్ ఆనియన్ కూడా మనకు సరిపోయేంత తీసుకోవాలి. కానీ నేను చిన్నది ఒకటే కట్ చేసిన. అండ్ దెన్ కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగానే ఈ ఫ్రై అయిన తర్వాత మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ నేను ఇక్కడ సజీరా ఫస్ట్ వేయక తర్వాత వేసా. సో ఇక్కడ సజీరా వేసేసి కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసేసా. నెక్స్ట్ కొంచెం టమాటాలు అనేది మగ్గుతూ ఉండాలి. మగ్గిన తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నా. ఇక్కడ సాల్ట్ అనేది వన్ స్పూన్ వేసుకున్నా. అండ్ కొంచెం పసుపు అనేది వేసుకున్నా. సో ఆల్రెడీ కొంచెం టమాటా అనేది మనకు ఫ్రై అవుతుంది. ఇక్కడ నేను ఈ స్పూన్తో 3 స్పూన్స్ కారం వేసా. సో ఇక్కడ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసా. సో ఇది నేను ఇలా మిక్స్ చేస్తూ ఉండగా ఆల్రెడీ నేను రైస్ అనేది 2 కప్స్ నానబెట్టుకున్నా. సో ఇక్కడ 2 కప్స్ రైస్కి నేను 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తా. సో మనం ఫస్ట్ ఇట్లా 2 కప్స్ ఆ రైస్ ఏదైతే నానబెట్టుకుందో ఇలా మనము బౌల్లో వేసేసి ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత అప్పుడు 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసేసి మనం మొత్తం ఒకసారి కలిపి అండ్ ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మళ్ళీ ప్రెషర్ కుక్కర్ మనము లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఆఫ్ చేయొచ్చు. అంతలోపు ఒక 2 విజిల్స్ వచ్చేస్తాయి. ఇలా సింపుల్గా టమాటా రైస్ మనం చేసుకోవచ్చు. సో ఇలా మనం సింపుల్గా టమాటా రైస్ చేసేసుకున్నాం.